ఈరోజు సాటర్డే వెజ్ తినాలని లేదా, నాన్ వెజ్ ఏమో తినకూడదా? అందుకే మీకోసం ఈ వెజ్ కీమా రెసిపీ తీసుకొచ్చానండి. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు. సడన్గా ఇంటికి రిలేటివ్స్ ఎవరైనా వచ్చారు, 10 మినిట్స్లో వంట చేయాలి అన్నప్పుడు ఈ కర్రీ బెస్ట్ అనే చెప్పొచ్చు. ముందుగా దీనికోసం ఒక గిన్నె తీసుకుని 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని బాగా మరగనివ్వాలి. వీటిని వెజ్ కీమా అంటారు, లేదా సోయా చిప్స్. వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ సోయా చిప్స్ని వేసుకోవాలి. వీటిని వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు వీటిని ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో తీసుకుని వాటర్ లేకుండా బాగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత చూస్తే వాటర్ లేకుండా ఇలా ముద్ద అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో మీకు సరిపడా ఆయిల్ని వేసి జీడిపప్పుని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత అందులో బిర్యానీ ఆకు, షాజీరా, కసూరి మేతి వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే మిర్చి వేసుకుని మిక్స్ చేయాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులో సోయా చిప్స్ని వేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు మిక్స్ చేయండి. ఇప్పుడు గరం మసాలా, ఫ్రై చేసుకున్న జీడిపప్పు, అలానే లాస్ట్లో కొత్తిమీర వేసి మిక్స్ చేసుకుంటే మన వెజ్ కీమా రెడీ. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి.